పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమెరికా దాడిలో ఇరాన్ను ముంచేస్తుంది చైనా. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ ముందు తుస్సుమంటున్నాయి చైనా డిజైన్ చేసినటువంటి ఆయుధాలు, డిఫెన్స్ సిస్టమ్స్. ప్రధానంగా వీటిని నమ్ముకునే యుఎస్తో పాటుగా ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడులకు పాల్పడింది. అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ క్షిపణులను కూడా ఎదుర్కోలేకపోతున్నాయి HQ-9B డిఫెన్స్ సిస్టమ్ను చైనా రూపొందించింది. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా చైనాను నమ్ముకొని పాకిస్తాన్ ఇలాగే దెబ్బతిన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. వెనుజులాలోనూ దీని ప్రభావం చూపలేకపోయింది చైనాకి సంబంధించినటువంటి ఆయుధాలు. చైనా ప్రభావం ఎంతవరకు ఉందంటే పాశ్చాత్య దేశాలతో పాటుగా మిడిల్ ఈస్ట్ దేశాలకి సంబంధించి, మరి ముఖ్యంగా మన దాయాది దేశం పాకిస్తాన్కి సంబంధించి కూడా చైనా ఆయుధాలపైనే ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో HQ-9B డిఫెన్స్ సిస్టమ్ గురించి, మరి ముఖ్యంగా భారత్తో పాటుగా వివిధ దేశాలు పూర్తి స్థాయిలో కూడా భారత్ పైన పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి రూపొందించినటువంటి HQ-9B కానివ్వండి, వెనుజులా టైంలో ఇదే ఆయుధాలను ఉపయోగించినటువంటి తీరు, తాజాగా ఇరాన్ ఉపయోగించినటువంటి తీరు, ఈ మొత్తాన్ని ఒక్కసారి మనం గమనించినప్పుడు అసలు HQ-9B విఫలం అవ్వడానికి రీజన్స్ ఏంటి? మరి ముఖ్యంగా అంత లోపభూయిష్టమైనటువంటి ఆయుధాలను చైనా తయారు చేసిందా? చైనాలో పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థ ఉంది అని బాహాటకంగా బయట ప్రపంచానికి చెప్పుకునేటువంటి ఆ దేశం పైన ఆధారపడినటువంటి ఇతర దేశాలన్నీ కూడా ఓటమి పాలవడానికి కారణాలేంటి? తాజాగా అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించి అత్యంత రక్షణపరమైన, అత్యంత కీలకమైనటువంటి ఆయుధాలు, ఖచ్చితత్వాన్ని ధృవీకరించేటువంటి ఆయుధాలు ఈ దేశాన్ని కలిగి ఉన్నాయి. అయితే ఈ దేశాన్ని ఎదిరించేటువంటి దేశాలు చైనా పైన ఆధారపడితే ఓటమి తప్పదా? వారి ఆయుధాలు ఎక్కడ పని చేయకుండా ఆయా దేశాలనే ఓటమి వైపు అడుగులు తీసేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే ప్రస్తుతం అవుననే సమాధానాలు మాత్రం చాలా స్పష్టంగా వినబడుతున్నాయి. ఒక్కసారి మనం HQ-9B దీనికి సంబంధించినటువంటి ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి లాస్ట్ 2 days నుంచి జరిగినటువంటి ఫెయిల్యూర్స్ అన్నీ కూడా HQ-9B పైన ఇరాన్ విపరీతంగా ఆధారపడడం, చైనా టెక్నాలజీ పైన విపరీతంగా ఆధారపడేటువంటి వ్యవస్థ, మరి ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ లాంటి పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థల్ని కలిగి ఉన్నటువంటి దేశాన్ని ఎదుర్కోవడంలో చైనా ఏదైతే లోపభూయిష్టంగా తయారు చేసినటువంటి రక్షణ వ్యవస్థలు, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సరిగ్గా పని చేయలేనటువంటి ఆయుధాలను నమ్ముకొని ఇంత భారీ దేశాలతో యుద్ధానికి దిగితే ఓటమి తప్పడం కాదు కదా, భారీ నష్టాన్ని కూడా చవి చూసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇరాన్కి సంబంధించి ప్రస్తుతం ఇదే ఎగ్జాంపుల్గా కనబడుతుంది. చైనా ఆయుధాలపైన ఆధారపడి ఇరాన్ ఇప్పుడు భారీ నష్టాన్ని మూటగట్టుకోబోతుంది అంటే గతంలో వైఫల్యాలు కూడా దీన్నే అవునని నిరూపించినటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఆపరేషన్ సింధూర్ సమయానికి వెళ్దాం. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య సంభవించినటువంటి ఒక యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్ కూడా చైనా అండదండలతో చైనా రూపొందించినటువంటి HQ-9B దీనికి సంబంధించినటువంటి ఆయుధాలను ఈ డిఫెన్స్ సిస్టమ్ పైనే విపరీతంగా ఆధారపడిపోయింది. ఈ డిఫెన్స్ సిస్టమ్ పైన ఆధారపడి పాకిస్తాన్ యొక్క ఆగడాలు ఎంతవరకు వెళ్ళినాయి అంటే భారతదేశాన్ని మేము ఢిల్లీని మట్టి కర్పిస్తాం, భారతదేశంలోకి చొచ్చుకుపోయి అక్కడ రక్షణ వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేస్తామని బాహాటకంగా ప్రకటించడం, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులకి, మరీ ముఖ్యంగా కవ్వింపు చర్యలకు పాల్పడినటువంటి వైనం. కానీ మన దగ్గర ఉన్నటువంటి S-400కి సంబంధించిన వెపన్స్కి సంబంధించిన సిస్టమ్, మన డిఫెన్స్ సిస్టమ్, రష్యా మనకు ఉన్నటువంటి సపోర్ట్ కానివ్వండి, రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటి రక్షణ వ్యవస్థలు కానివ్వండి, దీని ముందు పాకిస్తాన్ దేనికి పనికి రాకుండా పోయినటువంటి సందర్భాలు మనం చూసాం. S-400 ముందు HQ-9B సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ కేవలం ఒక సున్నాగా మాత్రమే మిగిలిపోయినటువంటి పరిస్థితి, అసలు అంతగా ప్రభావమే కనబడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. తాజాగా రీసెంట్గా వెనుజులా పరిస్థితి కూడా అలాగే తయారైంది. వెనుజులా కూడా చైనాకి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలపైన విపరీతంగా ఆధారపడి, HQ-9Bకి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ పైన విపరీతంగా ఆధారపడి అగ్రరాజ్యం అమెరికాను ఎదుర్కోవడానికి బాహాటకంగానే విమర్శలు గుప్పించినటువంటి సందర్భాలు. కానీ వెనుజులా అధ్యక్షుడినే పూర్తి స్థాయిలో ఆ దేశంలో చొరబడి, అదే దేశంలో వెనుజులా అధ్యక్షుడిని మాథురోని కూడా అమెరికాకు తీసుకువెళ్ళినటువంటి అమెరికా డిఫెన్స్ సిస్టమ్ ముందు వెనుజులా చేసినటువంటి పని ఎంతవరకు ఉంది? ఇక్కడ 2 వ్యవస్థల్ని మనం గమనించాలి. ఒకటి బలమైన రక్షణ వ్యవస్థ, 2 బలహీనమైనటువంటి రక్షణ వ్యవస్థ. ఈ 2 దేశాలని ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు బలమైనటువంటి రక్షణ వ్యవస్థల్ని తట్టుకునేటువంటి శక్తి ఉన్నప్పుడు మాత్రమే కవ్వింపు చర్యలకి, యుద్ధాలకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ చైనా ప్రపంచవ్యాప్తంగా తన దాయాది దేశాలకు, చైనా ప్రపంచవ్యాప్తంగా తన మిత్ర దేశాలకు HQ-9Bకి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ని ఎగుమతి చేస్తుంది.
పూర్తి స్థాయి దేశాలు ఏవైతే HQ-9B సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ని దిగుమతి చేసుకుంటున్నాయో ఆయా దేశాలు ఉద్రిక్త సమయంలో మాత్రం ఎక్కడ పట్టు కోల్పోయి పూర్తి స్థాయిలో ఓటమి వైపు అడుగులు వేసి భారీ నష్టాల్ని చవిచూస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఫెయిల్యూర్ ఎదుర్కొన్న తర్వాత దీనికి ప్రధాన కారణం HQ-9Bగా మాత్రం పూర్తి స్థాయిలో తేలిపోతున్నటువంటి పరిస్థితి. కానీ అత్యంత కీలకమైన టెక్నాలజీని వాడతాం, డిఫెన్స్ సిస్టానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకుంటున్నటువంటి చైనాలో తయారయ్యేటువంటి HQ-9Bకి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ ఇంత ఫెయిల్యూర్గా ఉండడం మాత్రం ప్రపంచం ముందు పూర్తి స్థాయిలో నవ్వులు పాలవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు ఒకసారి మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్తో పాటుగా పూర్తి స్థాయిలో HQ-9Bకి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ మనం ఆ రోజుల్లో ప్రయోగించినటువంటి S-400కి సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టాన్ని ఒక్కసారి మనం బేరీజు వేసుకుందాం. అంటే అప్పుడు పాకిస్తాన్ అవలంబించింది HQ-9Bకి సంబంధించినటువంటి అంశం. సో ఇరాన్ ప్రస్తుతం కూడా HQ-9Bకి సంబంధించినటువంటి అంశం వర్షనే తీసుకోవడం జరిగింది. సో అప్పుడు పాకిస్తాన్ భారతదేశం పైన కవింపు చర్యలకు పాల్పడింది. కానీ భారతదేశం బ్రహ్మోస్ లాంటివి S-400 లాంటి సిస్టంతో పాకిస్తాన్ పైకి వెళ్ళడం జరిగింది. సో పాకిస్తాన్ ప్రయోగించిన సేమ్ చైనా తయారు చేసిన HQ-9B కూడా ఓటమి పాలవ్వడం జరిగింది. తాజాగా ఇరాన్ సందర్భంలో కూడా అదే జరిగింది. యుఎస్ నుంచి F-35కి సంబంధించినటువంటి వెపన్స్ పూర్తి స్థాయిలో అంటే అంత డిఫెన్స్ సిస్టమ్ యుఎస్ ప్రయోగించింది. ఇక ఇజ్రాయిల్లో కూడా మిసైల్స్ కానివ్వండి, స్మార్ట్కు సంబంధించినటువంటి డ్రోన్లు కానివ్వండి ఇజ్రాయిల్ ప్రయోగించింది. ఈ రెండు కంట్రీస్ ప్రయోగించినటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ ముందు ఇరాన్ ప్రయోగించింది కేవలం HQ-9Bకి సంబంధించిన వర్షన్. చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటిది మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఏదైతే రాడార్ జామింగ్ డిటెక్షన్ లోపం ఉందో, లాహోర్లో బ్యాటరీలకు సంబంధించిన ధ్వంసమైందో అలాంటి సందర్భమే ప్రజెంట్ కూడా రిపీట్ అయిపోయింది. ఇరాన్లో కూడా రాడార్కి సంబంధించి, కమాండ్ నెట్వర్క్ టార్గెట్స్కి సంబంధించి, అదేవిధంగా స్టెల్త్ ట్రాకింగ్ విఫలానికి సంబంధించి అంటే మొత్తం ఫెయిల్యూర్స్కి రీజన్ HQ-9B. ఈ ఒక్క HQ-9B చాలు చైనా తయారు చేసింది ఓటమికి మాకు తప్పదు అని చెప్పుకోవడానికి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చైనా తయారు చేసినటువంటి ఈ డిఫెన్స్ సిస్టమ్స్ పై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా రీజన్స్ కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి, దీనికి సంబంధించి కూడా లోడ్ ఏదైతే ఉందో ఆ లోడ్కి సంబంధించి ఆ దాడులు సరైనగా చేయలేకపోవడానికి ఇది ప్రధాన రీజన్గా తెలుస్తుంది. HQ-9B అనేది పూర్తి స్థాయిలో విఫలం అవ్వడానికి ఖచ్చితత్వాన్ని కోల్పోవడం కూడా ఒక ప్రధాన కారణంగా తెలుస్తుంది. చైనాని నమ్ముకొని యుద్ధానికి దిగితే, చైనాని నమ్ముకొని పూర్తి స్థాయిలో కవింపు చర్యలకు దిగితే మాత్రం ఓటమి తప్పదు, భారీ నష్టం కూడా మూట కట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. రిపీట్గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్సే దీనికి ఉదాహరణ. ఒకటి పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్కి, రెండు వెనుజులా అమెరికా పూర్తి స్థాయిలో కిడ్నాప్ చేసి బహిర్గతంగా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితుల వరకు వెళ్ళినాయి. ఇప్పుడు తాజాగా ఇరాన్ అమెరికా దాడిలో కూడా ఇరాన్ పూర్తి స్థాయిలో ఓటమి పాలవుతున్నటువంటి పరిస్థితుల కన్నా ఫెయిల్ అవుతున్నటువంటి సిస్టమ్. ఫెయిల్ అవ్వడానికి రీజన్ చైనా తయారు చేసినటువంటి వెపన్స్. సో అమెరికా, ఇజ్రాయెల్ ముందు తుస్సుమంటున్నాయి చైనాకి సంబంధించిన డిఫెన్స్ ఆయుధాలు, సిస్టమ్స్. సో వీటిని నమ్ముకొని మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ పైన పూర్తి స్థాయిలో ఇరాన్ దాడులు చేస్తే పాపం ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రతికూల పరిస్థితులే ఎదుర్కోక తప్పట్లేదు. ఓవరాల్గా చూడాలి, అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణుల ముందు ఎదుర్కోలేకపోతున్న ఈ HQ-9B డిఫెన్స్ సిస్టానికి సంబంధించి చైనా తయారు చేసినటువంటి నేపథ్యంలో చైనా ఆయుధాలు ప్రపంచవ్యాప్తంగా పనిచేయకుండా పోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి.